తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తనను తాను బీఆర్ఎస్ నేతగా చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఆమె తాజాగా పెట్టిన ఒక పోస్ట్ లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని సంబోధించారు. మరి ఈ ట్వీట్ ఇప్పుడు హైలైట్ అవుతుంది. కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మరి ఈ క్రమంలో కేటీఆర్ కు మద్దతు తెలుపుతూ పలువురు బీఆర్ఎస్ నేతలు పోస్టులు పెడుతున్నారు. కవిత కూడా పెట్టారు. చాలా సింపుల్ గా పెట్టిన ట్వీట్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నానన్నారు. ఇక గతంలో నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఖండిస్తూ ట్వీట్ పెట్టారు. ఇప్పుడు కూడా పెట్టారు. అయితే సంబోధన తేడాగా ఉంది. గతంలో ట్వీట్ పెట్టిన తర్వాత జర్నలిస్ట్ ని చిట్ చాట్ కు పిలిచి కేటీఆర్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయనకు పార్టీ నడపడం చేత కావడం లేదన్నారు. ఇక బీఆర్ఎస్ చేస్తున్న పనుల్లో సగం తానే చేస్తున్నానన్నారు. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ బాగుపడేదే లేదని ఆ చిట్ చాట్ లో తేల్చేశారు. మరి ఈ ఆఫ్ ద రికార్డ్ మీడియా సంభాషణ సంచలనం కూడా సృష్టించింది. కేటీఆర్ పై ఆమెకు ఉన్న కోపాన్ని కూడా బయటపెట్టింది. ఆ తర్వాత జాగృతి కార్యాలయాన్ని అయితే ప్రారంభించారు. తన సొంత రాజకీయం తాను చేయబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. కానీ కేసీఆర్ విషయంలో ఈమె వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తనకు ఆయన ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ 2 రోజుల కిందట కేసీఆర్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు వెళ్ళినప్పుడు ఆయనతో పాటు వెళ్లాలనుకున్న ప్రయత్నాలు అయితే విఫలమయ్యాయి. ఇక ఫామ్ హౌస్ కు వెళ్ళినా కానీ కేసీఆర్ మాట్లాడలేదు. ఈ పరిమాణంతో కవిత షాక్ కు గురయ్యానని చెప్తున్నారు.